వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ పరిధిలోని బొగ్గులమిట్ట ప్రాంతంలో మున్సిపాలిటీ తాగునీటి పైప్ లైన్ పగిలి నీరు దారులుగా రోడ్డుపై పొంగిపొర్లుతుంది. స్థానికంగా ప్రైవేట్ స్థలంలో కరెంటు పోల్స్ నిర్మిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ఆ ప్రాంత ప్రజలు తెలిపారు. మున్సిపాలిటీ అధికారులు స్పందించి మరమ్మతులు చేసి తాగునీరు అందించాలని స్థానిక ప్రజలు కోరారు. కనిగిరి కాస్మోపాలిటన్ క్లబ్ ను ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ సందర్శించారు. క్లబ్ సభ్యులతో సరదాగా షటిల్ ఆడిన ప్రకాశం ఎస్పీ ఏఆర్ దామోదర్ ను మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్, క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్రీడలు ఏ వయసు వారికైనా శారీరక మానసిక ఉల్లాసాన్ని కలగజేస్తాయన్నారు. కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, సిఐ కాజావాలి, కాస్మోపాలిటన్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం వైసీపీ ఎంపీటీసీ సృజనపై మాజీ మంత్రి రోజా ప్రశంసలు కురిపించారు. ఇటీవల జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం సృజనను కిడ్నాప్ చేసి బంధించి ఇబ్బందులు పెట్టినా చివరికి ఎన్నికల్లో అసభ్యంగా ప్రవర్తించినా ధైర్యంగా వైసీపీకి ఓటు వేసి జగనన్న మీద ఉన్న అభిమానాన్ని చాటుకుందన్నారు. అలాగే పుల్లల చెరువు ఎంపీటీసీ నాగేంద్రమ్మను బెదిరించినా తాను భయపడకుండా జగనన్న కోసం పనిచేశారన్నారు. కొండాపురం మండలం తాళ్లప్రొద్దుటూరులో ఎంపీపీ స్కూల్ను ఇనుపరేకుల షెడ్డులో నిర్వహించారు. చుట్టూ పైకప్పు ఇనుపరేకులు అయినందువల్ల వేడికి విద్యార్థులు తట్టుకోలేకపోతున్నారు. పైకప్పుకు ఫ్యాన్లు అమర్చడానికి కూడా వీలు కాదు. దీంతో విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టలేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. అధికారులు స్పందించి శాశ్వతంగా స్కూల్ భవనం ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అరకులోయ మండలంలోని ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా స్వామివారిని పూర్వ వీధుల్లో కోలాట భజనలు, చెక్క భజనలతో ఊరేగింపు కన్నుల పండుగ నిర్వహించారు. మహిళలు చేసిన కోలాటం మండల ప్రజలను అమితంగా ఆకట్టుకుంది. అరకులోయ మండల గ్రామాల్లో పండుగ వాతావరణం ఏర్పడింది. కురిడి, అరకు, పప్పుడు వలసలో ఈ నెల 6వ తేదీన అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు యూత్ కమిటీ సభ్యులు రామరావురాజు తెలిపారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ పై ప్రశంసలు కురిపించారు. ప్రకాశం జిల్లాలో జరిగిన సిబిజీ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాగునీటి శాఖ మంత్రి ఎవరు? నాకు అన్నతో సమానం. ఆయన ఏమనుకున్నా సాధించే వ్యక్తి. తాగునీటి ప్రాధాన్యత గురించి ప్రతి కేబినెట్ మీటింగ్ లో చెప్తారు. గత ప్రభుత్వం నాసిరక పనులు చేసి ప్రాజెక్టును నాశనం చేస్తుంది. త్వరలోని ఇళ్లకు కుళాయిల ద్వారా నీరు అందిస్తామని తెలిపారు. అరకులోయ మండలంలోని పద్మాపురం బొటానికల్ గార్డెన్ కు వెళ్లే ప్రధాన రహదారిపై పశువులు తిష్ట వేయడంతో పర్యాటక వాహనాలు, పాదచారులు అవస్థలు పడ్డారు. వీటి వల్ల తరచూ పర్యాటకులు, స్థానికులు ప్రమాదాల బారిన పడుతున్నారని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆవుల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించడం లేదని పలువురు గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మామిడికుదురు మండలం మొగలికుదురు గ్రామంలో జగ్గన్నపేటకు చెందిన 9 నెలల చిన్నారి కూర్మా పూజశ్రీ ఫణిక్షకు ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు గుండె శస్త్రచికిత్స చేయించారు. తాటిపాక మహేష్ బాబు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో గత నెల 29వ తేదీన విజయవాడలో ఈ ఆపరేషన్ జరిగింది. ఈ సందర్భంగా మహేష్ బాబు అభిమానులు తాటిపాకలో నువ్వు కాపాడిన ప్రాణం స్వామి అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అందరినీ ఆకట్టుకుంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పరిసర ప్రాంతాల్లోని కంపెనీల బస్సులను చెంగాలమ్మ ఆలయం వద్ద రోడ్డుకి ఇరువైపులా పార్కింగ్ చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. సీఏ మురళీకృష్ణ, ఎస్ఏ బ్రహ్మానాయుడు స్పందించారు. ఆలయం వద్ద ట్రాఫిక్ కు అడ్డుగా ఉన్న వాహనాలను తొలగించారు. అక్కడ నో పార్కింగ్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఎవరైనా వాహనాలను నిలిపితే చర్యలు తీసుకుంటామని వాహనదారులను హెచ్చరించారు. ప్రజా సమస్యల వేదికలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యలను తీర్చేందుకే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ప్రజలు తమ సమస్యల నివారణకై ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ప్రజా వేదికలో పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ వేసవి కాలంలో ఎవరికీ నీటి కొరత ఏర్పడకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడాలని తెలిపారు.